సోషల్ మీడియాని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎవ్వరు ఊహించినంత అందని ఆకాశానికి ఎదగచ్చు, లేకపోతే పాతాళానికి పడిపోవచ్చు. రెండు కూడా కరెక్ట్గా జరుగుతుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టోరీ రెండు కేటగిరీకి సంబంధించింది చెప్పుకోవాలి. అవును, విశాఖ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంట్లో దొంగతనం కేసు ఛేదించిన పోలీసులకి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టిని నిందితురాలుగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికీ పేరు మీ అందరికీ చాలా మందికి కూడా సుపరిచితురాలని చెప్పుకోవాలి సౌమ్య శెట్టి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తను చేసే రీల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, మంచి వైరల్గా మారుతూ ఉండేవి. ఇప్పుడు ఈ పేరు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి సౌమ్య శెట్టికి సంబంధించి ముఖ్యంగా ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఫాలో అయ్యేవాడు కావచ్చు, ఒక షాకింగ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. అయితే ఏం జరిగింది? మొత్తం 4 విడతలుగా 100 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది సౌమ్య శెట్టి. చోరీ చేసిన నగలు అమ్మి గోవా ట్రిప్కు వెళ్ళి అక్కడ రీల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 3 బృందాలతో సౌమ్యను వెతికి అరెస్టు చేశారు పోలీసులు. 15 రోజుల రిమాండ్కు తరలించారు. గత నెల 10న నగలు చోరీ చేశారు సౌమ్య శెట్టి. 8 ఏళ్లుగా సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోస్టల్ అధికారి కూతురుతో స్నేహం ఉంది. సౌమ్యకు షార్ట్ ఫిల్మ్స్ తీసే అలవాటు ఉంది. దీంతో వీళ్ళిద్దరి మధ్య కూడా స్నేహం కాస్త బలపడింది. స్నేహం కారణంగా తరచూ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంటికి సౌమ్య వెళ్ళడం, విడతల వారీగా బంగారం చోరీ చేయడం ఇది జరుగుతూ వచ్చింది. అయితే సౌమ్య దగ్గర కొంత బంగారం రికవరీ చేశారు పోలీసులు. ఒకసారి అనుమానం వచ్చింది, ఒకసారి సౌమ్య శెట్టికి సంబంధించి ఆరా తీస్తే ఏం జరగచ్చు అనేది. అలా విచారణ చేసిన నేపథ్యంలో సౌమ్య శెట్టికి సంబంధించి అప్పుడు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వెలుగులోకి వచ్చిన నిజంలో భాగమేది. విశాఖ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంట్లో దొంగతనం కేసుని ఛేదించారు పోలీసులు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టిని నిందితురాలిగా గుర్తించారు పోలీసులు. మొత్తం 4 విడతలుగా 100 గ్రాముల బంగారం దొంగతనం చేసింది సౌమ్య. చోరీ చేసిన నగలు అమ్మి గోవా ట్రిప్కు వెళ్లి రీల్స్ చేసింది. 3 బృందాలతో సౌమ్యను వెతికారు పోలీసులు, అరెస్టు చేశారు. 15 రోజుల రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. గత నెల 10న నగలు చోరీ చేశారు సౌమ్య శెట్టి. 8 ఏళ్లుగా సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోస్టల్ అధికారి కూతురుతో స్నేహం ఉంది. సౌమ్యకు షార్ట్ ఫిల్మ్ తీసే అలవాటు కూడా ఉండడంతో ఇద్దరి మధ్య కూడా స్నేహం బలపడింది. అయితే ఆ స్నేహం కారణంగానే తరచూ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంటికి సౌమ్య వెళ్తూ ఉండడం, విడతల వారీగా బంగారం చోరీ చేస్తుంది సౌమ్య. దీంతో ఇప్పుడు షాకింగ్ నిజం బయటకు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతవరకు సౌమ్య శెట్టికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందరికీ సుపరిచితురాలని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో తను చేసే పోస్టులు కావచ్చు, రీల్స్ కావచ్చు, అందరినీ ఆకట్టుకునేవి. చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సంపాదించుకుంది సౌమ్య శెట్టి. అలాంటి సౌమ్య శెట్టి ఇలా చేయడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఈ నిజం బయటికి తిరగడంతో సౌమ్య శెట్టి ఇలాంటి పని చేస్తుందా అంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ రూపంలో కావచ్చు చర్చించుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. మా ప్రతినిధి నాయుడు పోలీసులతో మాట్లాడారు, పోలీసు అధికారులతో మాట్లాడారు. ఒకసారి పోలీసు అధికారులు ఏమంటున్నారో చూద్దాం. ఉద్యోగి ఇంట్లో అయితే భారీ దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసు సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి డీసీపీ వెంకటరత్నం మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ కేసు సంబంధించిన వివరాలు ఏంటి మేడం? భారీ స్థాయిలో 100 తులాల పైగా చోరీ జరిగిందని మధ్య వార్తలు వస్తున్నాయి. అంటే మొన్నను ఫిబ్రవరి 23వ తారీఖున ఒక రిటైర్డ్ పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ ఇంట్లో దొంగతనం జరిగిందనేసి ఒక కంప్లైంట్ వచ్చింది. దాన్ని విచారించగా వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె చేసినట్టుగా ఇంట్రాగేషన్ లో తేలింది. తర్వాత రికవరీ కూడా చేయడం జరిగింది. 74 తులాలు పోయినట్టుగా, అంటే సుమారు ఒక 750 గ్రాములు పోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద అయితే వెంటనే ఇంట్రాగేట్ చేసి కన్సర్న్డ్ అమ్మాయిని కూడా తీసుకుని వచ్చి మేము రిమాండ్ చేయడం కూడా జరిగింది. అమ్మాయి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యగా గుర్తించారు. ఏం చేస్తుంటారు సోషల్ మీడియాలో? ఆమె షార్ట్ ఫిల్మ్స్ తీయడము, పోస్ట్ చేయడము చేస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మాయితో 2016లో వీళ్ళ అమ్మాయి కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు ఎడిటింగ్ లో ఈమెకు పరిచయం అయింది. తర్వాత చాలా సంవత్సరాలుగా వీళ్ళ మధ్య ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ లేదు, ఫోన్ మాట్లాడడం కూడా ఏమీ లేదు.
కానీ రీసెంట్ గా జనవరి 29న ఆ అమ్మాయి ఏమో వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. తర్వాత కాన్సిక్వెంట్ డేస్ లో అంటే ఫస్ట్ న 6వ తారీఖున మళ్ళీ 19th ఫిబ్రవరి వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ టైం అప్పుడేమో వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసుకుంటానని చెప్పి బెడ్రూమ్ తలుపు కూడా వేసేసి తిను దొంగతనం చేసినట్లుగా గుర్తించడం జరిగింది. దొంగతనం అవసరం ఏముంది, ఏమైనా చదువుకున్నా జాబ్ చేయడం అలాంటిది ఏం లేదు, లగ్జోరియస్ లైఫ్స్ కి అలవాటు పడిపోతున్నారు. అదరు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తారు, కారుల్లో తిరగడం చూస్తారు, వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్స్ ని చూసి ఆ రకంగా మేము కూడా ఉండాలి అనేటటువంటి ఒక థాట్ తో యూత్ అంతా కూడా బిహేవ్ చేస్తున్నారు. నేను యూత్ కి చెప్పేది ఏంటంటే కోరికలు అనేటటువంటివి మంచిది కాదు. మనం ఏ స్థాయి నుంచి వచ్చాము, మనం ఎలా పెరగాలి, ఒకసారి గాని ఒక బ్యాడ్ యాంగిల్లో గాని వెళ్ళాము అని అంటే లైఫ్ లో మళ్ళీ మనము రిటర్న్ అవ్వలేము. కాబట్టి అందరూ కూడా తమ పరిస్థితులను గమనించి మంచి మార్గంలో నడుచుకుంటారనేసి భారత పౌరులుగా వాళ్ళు మంచిని మాత్రమే ఆస్వాదించి చెడుని పక్కన పెట్టాలన్నది నా యొక్క ఉద్దేశం. నిందితురాలుగా ఎలా గుర్తించారు ముందుగా? అంటే వాళ్ళ అమ్మాయి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో కంపల్సరిగా ఈ అమ్మాయే చేసుంటది అనేటటువంటి ఒక ఐడియాకి రావడం జరిగింది. ఎందుకంటే అదర్స్ ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఒక హెచ్బి జరిగింది అని అంటే డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఉండాలి, ఒక లాక్ బ్రేక్ అయినా ఉండాలి, బీరువా బ్రేక్ అయినా అవ్వాలి. అటువంటివి ఏమీ లేదు, అంతా నార్మల్ గా ఉంది పరిస్థితి. తర్వాత గోవా వెళ్ళినట్టు తెలుస్తుంది. తర్వాత ఆమె తాలూకా కాల్ డీటెయిల్స్, ఆమె పేమెంట్స్ అవన్నీ చూస్తే గోవా కూడా ట్రిప్ వెళ్లి వచ్చినట్టుగా తెలుసు. కేసు అయితే ఇదైతే ఒక్కటే. ఆమె దగ్గర సుమారు ఒక 413 గ్రాములు బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. యువత పూర్తిగా సోషల్ మీడియాలోకి అంకితం అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? అదే సోషల్ మీడియా అనేటటువంటిది ఈ రోజుల్లో రాజ్యం ఏలుతుంది. ఎవరు చూసినా సెల్ ఫోన్స్ పట్టుకోవడం, అందులో చాట్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ లో ఉండడము ఇదే పనిగా ఉంటున్నారు. సోషల్ మీడియా మంచిదే, కానీ కొంతవరకు మంచిది. ఆ మంచిని మాత్రమే గ్రహించండి, చెడుని విడిచిపెట్టండి. కానీ 70 to 80% చెడుని మాత్రమే గ్రహించి ఆ మార్గంలో వెళ్తున్నారు. లైఫ్స్ అన్ని రూయిన్ అయిపోతాయి. దాన్ని విడిచిపెడతారనేసి భావిస్తున్నాను. ఎందులోనైనా సరే మంచి చెడు అనేటటువంటిది ఉంటుంది. మంచిని గ్రహించడమే ఉత్తమమైనటువంటి మార్గం. ఇది డీసీపీ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ చోరీ కేసులో సౌమ్యగా నిందితులను ఈ అమ్మాయిపై కేసులు పెట్టి ఆల్రెడీ విచారణ జరుగుతుందని చెప్పారు. అయితే పూర్తిగా సోషల్ మీడియాలో యువత అయితే మేల్కొని అప్రమత్తంగా ఉంటారు. అలాగే జల్సాలకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి. వీటి జర్నలిస్ట్ సాగర్తో నాడు ఆర్టీవీ విశాఖ. రైట్, అది పోలీసులు చెప్తోంది. విలాసాలకు అలవాటు పడడమే ఇటువంటి దారుణాలకు కారణమంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. విశాఖ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంట్లో దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టిని నిందితురాలుగా గుర్తించారు పోలీసులు. మొత్తం 4 విడతలుగా 100 గ్రాముల బంగారం దొంగతనం చేస్తుంది సౌమ్య. చోరీ చేసిన నగలు అమ్మి గోవా ట్రిప్కి వెళ్ళింది, అక్కడ రిలీజ్ చేసింది. 3 బృందాలతో సౌమ్యను వెతికారు, అరెస్టు చేశారు పోలీసులు. 15 రోజుల రిమాండ్కు తరలించారు. గత నెల 10న నగలు చోరీ చేసింది సౌమ్య శెట్టి. 8 ఏళ్లుగా సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోస్టల్ అధికారి కూతురుతో స్నేహం ఉండింది. సౌమ్యకు షార్ట్ ఫిల్మ్స్ తీసే అలవాటు ఉండడంతో ఇద్దరి మధ్య కూడా స్నేహం ముదిరింది. ఈ స్నేహం కారణంగా తరచూ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంటికి సౌమ్య వెళుతూ వస్తూ ఉండేది. విడతల వారీగా బంగారం చోరీ చేసింది సౌమ్య. సౌమ్య దగ్గర కొంత బంగారం రికవరీ చేశారు పోలీసులు. ఒకసారి విలాసాలకు అలవాటు పడితే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన తన రీల్ కనిపించినా సరే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, తనని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే మా సౌమ్య శెట్టి అనుకుంటూ కూడా వాళ్ళు ఆ రీల్స్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళని చెప్పుకోవాలి. ఆ పోస్ట్ని వాటిని యాక్సెప్ట్ చేసేవారు. దీనికి సంబంధించి వాళ్ళు ఆ రీల్స్ని యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. అలాంటి సౌమ్య శెట్టి ఇలాంటి పని చేస్తుందంటూ కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది సౌమ్య శెట్టి. ఇప్పుడు ఆ సౌమ్య శెట్టి విలాసాలకు అలవాటు పడడమే ఇటువంటి దారుణాలకు, ఇటువంటి దొంగతనాలకు కారణం అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న ఆ పరిస్థితి మనం చూసాం. ఒకసారి విజువల్స్తో చూడొచ్చు సౌమ్య రీల్స్ ఇవన్నీ కూడా. అంటే
ఏ మేరకు ఇన్ఫ్లుయెన్సర్గా ఏ లెవెల్కి తను రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి సౌమ్య శెట్టి ఇటువంటి దొంగతనాలకు పాల్పడడం ఇప్పుడు ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. తన అభిమానులకు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. విశాఖ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది సౌమ్య శెట్టి. అది ఒకసారి కూడా కాదు, విడతల వారీగా. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సౌమ్య శెట్టి ఉండింది. అయితే సౌమ్య శెట్టి అలాగే రిటైర్డ్ పోలీస్ అధికారి కుమార్తెకు వీళ్ళిద్దరికీ మధ్య స్నేహం ఉండేది. అది కూడా 8 ఏళ్లుగా స్నేహం కొనసాగింది. ఈ 8 ఏళ్ల స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఇంటికి వెళుతూ విడతల వారీగా బంగారం కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న నగదుని కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ నగలు, బంగారు నగలు కావచ్చు, లేకపోతే వెండి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం వాటిని దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 4 విడతలుగా 100 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేసినట్టుగా తెలుస్తోంది సౌమ్య శెట్టి. దీంతో చోరీ చేసిన నగలు అమ్మి గోవా ట్రిప్కు వెళ్ళి అక్కడ కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది సౌమ్య. అయితే ఏం జరిగిందంటూ కూడా ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే తీగలాగితే డొంక కదిరిందన్నట్టుగా సౌమ్య శెట్టి వ్యవహారం బయటపడింది. 3 బృందాలతో సౌమ్యను వెతికి అరెస్టు చేశారు పోలీసులు. 15 రోజుల రిమాండ్కు తరలించారు. గత నెల 10న నగలు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది సౌమ్య శెట్టి. 8 ఏళ్లుగా సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోలీస్ అధికారి కూతురుతో స్నేహం ఉండింది. ఆ స్నేహం కాస్త వాళ్ళిద్దరి మధ్య బలపడింది. దీంతో సౌమ్యకు షార్ట్ ఫిలిమ్స్ తీసే అలవాటు కూడా ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం కాస్త మరింత బలపడింది. స్నేహం కారణంగా తరచూ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంటికి సౌమ్య వెళుతూ ఉండేది. విడతల వారీగా బంగారం చోరీ చేస్తుంది సౌమ్య. సౌమ్య దగ్గర నుంచి కొంత బంగారం రికవరీ చేశారు పోలీసులు.